కొంతమంది పిల్లల్ని, హస్బెండ్‌ని వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఇంకా సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయన్నమాట. అంటే కొంతమంది లేడీస్ నేను చాలా మందితో ఇచ్చేస్తుంటాను. వాళ్ళేమనుకుంటారు నేను సరిగ్గా కనపడడం లేదు, నా హస్బెండ్ వేరే వాళ్ళని చూస్తారేమో, ఇలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయన్నమాట. సో కాబట్టి ఏ ఏజ్ ఉన్నా కూడా ఫస్ట్ వచ్చి మనల్ని మనం లవ్ చేసుకోవాలి. వెదర్ అమ్మాయి అవ్వచ్చు, మగవాడు ఉండొచ్చు, లేడీస్ ఉండొచ్చు. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే మనల్ని మనం ఇంపార్టెన్స్ ఇస్తామో, మన హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తామో అప్పుడు అన్నీ అవుతాయి. సో కాబట్టి ఇప్పుడు దీన్ని రివర్స్ చేయాలంటే ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఎక్సర్సైజ్ యోగా చేయొచ్చు, జిమ్ చేయొచ్చు, లేదంటే ఇంట్లోనే ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, లేదా ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకుంటే చాలు. కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు వాషింగ్ మిషన్లు అన్నీ, గ్రైండర్లు, మిక్సీలు అన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. సో అట్లీస్ట్ ఇంట్లో ఊడ్చడము, తుడవడము ఇలాంటి పనులు చేసుకున్నా చాలు. సో దానికి డబ్బులు ఏమక్కర్లేదు. ఓకే, సో ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయాలి. ఇంట్లో పని చేస్తారా, జిమ్కి వెళ్తారా, యోగాకి వెళ్తారా, ఏదో ఒకటి చేసి ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. మెంటల్ టెన్షన్ తగ్గించుకోవాలంటే టూ మచ్ ఆఫ్ డిజిటల్ కంటెంట్, ఎంతసేపు టీవీలు చూసుకోకుండా కొంచెం మెడిటేషను, కొద్దిగా పూజ, వాటెవర్, కొద్దిగా మైండ్కి రిలాక్సేషన్ ఇవ్వాలి. థర్డ్, రిలేషన్షిప్, ఫ్యామిలీలో అందరూ పిల్లల్ని కొత్తగా వండడము, కొత్తగా చేయడం, ఇలాంటి ఇన్నోవేషన్ చేస్తే అప్పుడు నేను చేసిన వంట పిల్లలు బాగా తింటున్నారు, హస్బెండ్ బాగా తింటున్నారు అంటే దట్ విల్ గివ్ ద కిక్. అంటే మనస్ఫూర్తిగా కొద్దిగా లోపల హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఎప్పుడు మనం హ్యాపీ పెట్టుకోవాలి. మన ఫిజికల్ అంటే ఇప్పుడు కొద్దిగా ఏజ్ పెరిగిపోయింది, ఇప్పుడు అందరికీ వైట్ హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది.